హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటా అని చూస్తున్నారా? కారప్పొడి అండి. ప్రతి సంవత్సరం నేను మిరపకాయలు తీసుకొని వాటిని తడి బట్టతో తుడుస్తానండి మంచిగా. చాలా డస్ట్ వస్తుంది అసలు. లాస్ట్ టైం నేను వీడియో కూడా పెట్టాను, తుడిచినప్పుడు చూపించింది. చాలా డస్ట్ వస్తుంది, ఎందుకంటే బయట ఆరబోస్తారు కదా, మళ్ళీ ట్రాన్స్పోర్ట్లో ఇదంతా వచ్చేసరికి కూడా కొంచెం డస్ట్ వస్తుంది అనేసి తుడిచి పెడతాను. అసలు ఎంత డస్ట్ వస్తుందో, మిరపకాయలు కూడా ఎర్రగా కనిపిస్తాయి తుడిచాక. ఇంకా అవన్నీ తొడిమలు తీసి బాగా ఎండబెట్టేసి మామూలుగా అయితే ఒక్క రోజులో ఎండిపోతుంది, అంత ఎండ ఉంటుంది. ఎండబెట్టేసి ఇట్లా కవర్లలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మనకు కలర్ మారదు. సంవత్సరం పొడవుతున్న మనం లాస్ట్ కవర్ తీసే వరకు కూడా మనకు కలర్ మారదు. ఆ ఘాటు కూడా ఏం తగ్గదండి, బాగుంటుంది. నేను అలాగే ప్రతి సంవత్సరం అలాగే చేస్తాను. మీరు కావాలనుకుంటే డబ్బాలో కూడా వేసి పెట్టుకోవచ్చు, టప్పర్ వేర్ డబ్బాలు అలాంటివి కూడా. కాకపోతే ఫ్రిడ్జ్లో ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. ఇలా కవర్లు పెట్టామనుకోండి, డీప్ ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, మామూలు ఫ్రిడ్జ్లో అయినా కూడా పెట్టుకోవచ్చు. కవర్లో పోసామనుకోండి, ఇలా అడ్డంగా పెట్టి ఇట్లా జస్ట్ ప్రెస్ చేసినట్టు చేస్తే ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవచ్చు అనమాట. మనకు ఈజీగా ఉంటుంది. తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీ. ఒక కవర్ తీసేసుకొని మనకు కావాల్సినంత డబ్బాలు పోసుకొని పెట్టేయచ్చు. దీనికి రబ్బర్ బ్యాండ్ అయినా వేసుకోవచ్చు, టేప్ అయినా వేసుకోవచ్చు అండి. జిప్ లాక్ కవర్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రత్యేకంగా కవర్లు అయితే ఏం కొనను. ఇట్లా మనం సరుకులు తెచ్చుకున్న కవర్లు ఉంటాయి కదా, ఆ మంచిగా ఉన్న కవర్లు అలా ఉంచి అవి తీసేసినాక అందులోనే పోసేసి పెడతానమాట. ఇలా పెట్టుకోవడం వలన మనకు పురుగు పట్టదు, కలరు మారదు, ఘాటు కూడా ఏం తగ్గదండి. మనకు తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. లాస్ట్ వరకు వచ్చేసరికి కారపొడి డబ్బాలో ఉండి బయట ఉంటే కలర్ మారుతుందండి, మీరు గమనించండి. మీరు ఎలా చేస్తారో ఎప్పుడో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.